రైట్ పరేడ్ గ్రౌండ్ లో స్వీట్ అండ్ కైట్ ఫెస్టివల్ జరగనున్నాయి. మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి నుమాన్ సిద్ధంగా ఉన్నారు. కనువిందు చేసే కైట్లు, నోరూరించే స్వీట్లు హైదరాబాద్ పరేడ్ గ్రౌండ్స్ వేదికగా జరుగుతున్న ఇంటర్నేషనల్ కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్ లో నగరవాసులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. సో ఇవాళ నుంచి 3 రోజుల పాటు జరగనున్నటువంటి ఈ గ్రాండ్ ఈవెంట్ కోసం ఇప్పటికే ఇటు పర్యాటక శాఖ పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసింది. దాదాపు 19 దేశాల నుంచి వచ్చినటువంటి ఇంటర్నేషనల్ కైట్ ఫ్లైయర్స్ చేస్తున్నటువంటి ఎగరవేస్తున్నటువంటి పతంగులు నగరవాసులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయని చెప్పొచ్చు. ప్రస్తుతం నేను పరేడ్ గ్రౌండ్స్ లో ఉన్నాను. గ్రౌండ్ లో మనం చూడొచ్చు భారీ భారీ పతంగులు, చిన్నపాటి స్థాయిలో ఉన్నటువంటి చిన్న చిన్న పతంగుల నుంచి మొదలుకొని భారీ భారీ పతంగులన్నీ కూడా ఇటు చిన్న పెద్ద తేడా లేకుండా నగరవాసులను ప్రతి ఒక్కరిని ఎంతగానో ఆకట్టుకుంటున్నటువంటి దృశ్యాలు ప్రస్తుతం మనం ఏబిఎన్ స్క్రీన్ లో చూస్తున్నాము. సో భారీ స్థాయిలో ఉన్నటువంటి పతంగులు, చిన్న సైజు నుంచి మొదలుకొని పెద్ద స్థాయిలో ఉన్నటువంటి పతంగులు, దాదాపు 40 మంది ఇంటర్నేషనల్ కైట్ ఫ్లైయర్స్, దేశంలో ఉన్నటువంటి 15 రాష్ట్రాలకు చెందినటువంటి 55 మంది నేషనల్ కైట్ ఫ్లైయర్స్ ఎగరవేస్తున్నటువంటి పతంగులు చూపరులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. థాయిలాండ్, ఇండోనేషియా, ఆస్ట్రేలియా, అల్జీరియా, కెనడా, జపాన్, ఫ్రాన్స్, ఇటలీ, రష్యా, స్విట్జర్లాండ్, మలేషియా లాంటి దేశాలకు చెందినటువంటి కైట్ ఫ్లైయర్స్ ప్రదర్శనలు ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటున్నాయి. మరోవైపు ఇటు స్వీట్ ఫెస్టివల్ లో దాదాపు 60 స్టాల్స్ ని ఏర్పాటు చేశారు. దాదాపు 200 మంది పోలీసులతో పటిష్టమైనటువంటి బందోబస్తును ఏర్పాటు చేశారు. సో ప్రస్తుతం మనము ఏబిఎన్ స్క్రీన్ లో కూడా చూస్తున్నాము. కైట్ ఫెస్ట్ అయితే నగరవాసులను ఎంతగానో ఆకట్టుకుంటున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. సో హౌ డు యు ఫీల్? मैं बहुत अच्छा फील कर रहा हूँ, बहुत बढ़िया फील कर रहे हैं हम। यहाँ तेलंगाना इंटरनेशनल काइट फेस्टिवल में चौथी बार आए हैं और यहाँ पे ये भारत का मैसेज लाए हैं, वासुदेव कुटुंबकम, और साथ में ये तेलंगाना इंटरनेशनल काइट फेस्टिवल 2026 फ्लाइंग कर रहे हैं। बहुत बढ़िया लग रहा है यहाँ का अरेंजमेंट देख के, सारा सिस्टम देख के बहुत अच्छा फील हो रहा है। अरेंजमेंट्स कैसा लग रहा है आपको यहाँ के? एवरीथिंग वाज ग्रेट, एवरीथिंग वाज नाइस, अमेजिंग। आप कौन से स्टेट से आए? हम लोग उड़ीसा से आए हैं। उड़ीसा से आए, ओके। पूरे कितने पतंग लेके, कितने फ्लायर्स आए आपके? हम लोग टोटल 3 फ्लायर्स आए हैं, मैं खितिश्रा उतराय और नोवेलिसा जी। చూడొచ్చు వీరందరూ ఎగరవేసేటటువంటి పతంగులు అయితే ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటున్నాయి. ఒడిశా నుంచి, కర్ణాటక నుంచి, అదేవిధంగా ఇటు వేరే వేరే ప్రాంతాల నుంచి వచ్చారు. సో कैसा लग रहा है आपको? बहुत अच्छा लग रहा है, फर्स्ट टाइम आई हूँ, अच्छा फीलिंग। कौन से है? कौन से स्टेट से है? मैं महाराष्ट्र से हूँ, कॉलेज में IHM कॉलेज में और भी पढ़ रही हूँ। पूरे टीम मेंबर्स कितने लोग हैं? ऑलमोस्ट 70-80। अरेंजमेंट्स कैसे हैं यहाँ? अरेंजमेंट हाँ हाँ अच्छे, ठीक तो लगे, अभी अच्छे लगे। చూడొచ్చు ఇటు మహారాష్ట్ర నుంచి కూడా వచ్చారు చాలా మంది. దాంతోపాటు ఇటు వీరు ఎగరవేస్తున్నటువంటి కైట్స్ ఏవైతే ఉన్నాయో ప్రతి ఒక్కరిని ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరు కూడా ఈ ఇంటర్నేషనల్ కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్లో పాల్గొంటున్నటువంటి సిచ్యువేషన్ కూడా మనకు కనిపిస్తుంది. कैसा लग रहा है आपको इवेंट में पार्टिसिपेट करना? कैसा लग रहा है? बहुत अच्छा लग रहा है, मजा आ रहा है। कौन से स्टेट से आए आप? हम लोग हैदराबाद से, हम लोग नहीं, हम लोग को कॉलेज से आए यहाँ पे वॉलंटियर करने। हाँ। कैसा लग रहा है? अच्छा लग रहा है, काफी एंजॉय कर रहे हैं हम लोग, मजा आ रहा है, पहली बार एंजॉय करने मिला है। భారీ భారీ పతంగులు కూడా ప్రతి ఒక్కరిని చూపరులను ఎంతగానో ఆకట్టుకుంటున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. సంక్రాంతి పండుగ అనగానే ఇటు హైదరాబాద్ నగరవాసులకు, ఇటు తెలంగాణ ప్రజలకు గుర్తుకొచ్చేది పతంగులు. అలాంటి పతంగుల పండుగ మాత్రం ఇటు పరేడ్ గ్రౌండ్స్ వేదికగా వైభవంగా జరుగుతుంది. 3 రోజుల పాటు జరగనున్నటువంటి ఈ ఈవెంట్ కోసం ఇప్పటికే ఇటు తెలంగాణ ప్రభుత్వం తరపున ముఖ్యంగా ఇటు పర్యాటక శాఖ, భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్నటువంటి కార్యక్రమాలు అయితే ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుందని చెప్పొచ్చు. ఇది పరేడ్ గ్రౌండ్స్ దగ్గర ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్స్. వీడియో జర్నలిస్ట్ శ్యామ్తో నుమాన్ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, హైదరాబాద్.